హలో అందరికీ. ఈరోజు గుమగుమలాడే అదిరిపోయే మంచి నెల్లూరు చేపల పులుసు చేసుకుని తినేద్దామా. నాకైతే ఈ పులుసు పెడుతున్నప్పుడే వాసనకి నోట్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. ముందుగా ఒక గిన్నెలో ఉప్పు, కారం, పసుపు తీసుకొని కలిపేసుకొని ఒకసారి మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని ఈ ఉప్పు కారంలో వేసేసుకొని మొత్తం ఆ ఉప్పు కారాన్ని ఫిష్ ముక్కలకి మంచిగా పట్టేలాగా మ్యారినేట్ చేసేసుకుందాం. ఈ పీసెస్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మంచిగా ఆ ఉప్పు కారాలు ముక్కకి బాగా పడతాయి అన్నమాట. ఈలోపు పులుసుకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుందాము. మంచిగా రోస్ట్ అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీలో కచ్చాపచ్చాగా చేసేసుకోవడమే. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 పెద్ద టొమాటో, 4 చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి చిటపట్లాడనివ్వండి. వన్స్ ఆవాలు చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కొంచెం సాల్ట్ అండ్ కారం ఆల్రెడీ వేసాము కదా. సో అవన్నీ వేసాక ఒకసారి కలిపేసి ఆ టొమాటోని ప్యూరీ చేసి పెట్టుకోండి. ఆ టొమాటో ప్యూరీని ఈ ఆనియన్ దాంట్లోకి యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. 4 to 5 మినిట్స్కి టొమాటో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోద్ది అనమాట. వన్స్ అలా ఆయిల్ సపరేట్ అయ్యాక చింతపండు పులుసు వేసుకోవడమే. నేను ఇక్కడ 1 kg ఫిష్కి మీడియం సైజ్ లెమన్ అంత చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు కింద తీసి ఇందులో వేసాను అనమాట. సో అలా పులుసు వేసిన తర్వాత మూత పెట్టి ఒక పొంగు రానివ్వండి. నాకు 7 మినిట్స్ పట్టింది ఇక్కడ అట్లా రావడానికి. వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి జాయిగా పులుసులో మునిగేలాగా వేసుకోండి అనమాట. ఆ చింతపండు వాటర్లో అది మునిగితేనే ఎప్పుడన్నా ఫిష్ పులుసుకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ముక్కలన్నీ వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు ఇలా కదుపుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత ఎప్పుడన్నా సరే ఆ పులుసులో మనం గరిటె పెట్టకూడదు, లేదంటే ఫిష్ పీసెస్ ఇరిగిపోతాయి అన్నమాట. ఫిష్ ముక్కలు వేసిన ఒక 3 మినిట్స్కి మ్యాంగో పీసెస్ కూడా వేయండి. నేను ఇక్కడ క్లిప్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. అసలు నెల్లూరు చేపల పులుసు అంటేనే పచ్చి మామిడికాయ ముక్కలు. అది వేసుకుని ఆ చింతపండు పులుపుకి ఈ మామిడికాయ పులుపు తగిలితేనే అసలు టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఒక 2 మినిట్స్ తర్వాత ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మనం మసాలాని, దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటే రెడీ అయిపోద్ది. అంతే, ఒక 12 మినిట్స్ కదపకుండా మూత పెట్టేసి ఉడకనిస్తే ఫిష్ పీస్ కూడా చాలా బాగా ఉడుకుద్ది అనమాట. మామిడికాయ ముక్క కూడా మెత్తగా అవుద్ది. ఇంకా వేడి వేడి అన్నంలో పులుసు కలుపుకొని ఆ ముక్క పెట్టుకొని మామిడికాయ ముక్కతో ఫిష్ కలిపి తింటే అసలు ఉంది సూపర్. అంతే.